ఏప్రిల్, మే, జూన్ లో కదా, మే 25 నుంచి జూన్ 1 వరకు జూన్ నెలలో కట్టుకుంటే ఆ ఏడాది అంతా మనకి సేఫ్ ఉంటుంది. రోజు 400, నెలకు ఏడాదికి 400 రూపాయలు పెట్టేస్తే మనకేంటంటే మన పిల్లలు మన మీద ఆధారపడ్డ ఉన్నారు. వాళ్ళ కోసం, మన కోసం కాదు. మనకు ఎంత బాగా మన వాళ్ళు ప్రేమిస్తున్నాము, ఎంతమంది మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము. నేను లేకుండా మనలో ఆగం కావాలనే విషయం మనకు అందరికి ఉంటుంది కనుక అది చేసుకోవాలని కోరుతున్నాను. రెండోది, మా బ్యాంక్ వస్తే ఇవన్నీ కాకుండా ఇంకో మ్యూల్ అకౌంట్స్ అని కొన్ని ఉంటాయి. మీరు లాక్ చేసుకోవడం నడుస్తుంది అనుకోండి, వీటి మీద ఫ్రాడ్స్టర్స్ ఉంటారు కొంతమంది, కొంత దొంగలు ఉన్నారు కొంతమంది. నిన్న మాకు రిలేటివ్ అవుతాడు, నాకు బాబా అవుతాడు, దూరం వచ్చినాను. ఆయన ఒకసారి ఫోన్ చేసి చెప్తున్నాడు, నేను 1,80,000 నా ఫోన్కి, నేనేం చేయలేదు, నీకు ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఏం ఇవ్వాలి. ఏమి ఇవ్వకపోతే సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది, అక్కడ 1930 అని ఉంటుంది. 1930 నంబర్ కు ఎటెండ్ డయల్ చేయాలి. మన పైసలు ఎప్పుడు తెలిస్తే అప్పుడే ఎటెండ్ ఫోన్ చేయాలి. మనం తెలిసిన మనం చేస్తాం, లేకపోతే మనం ఇంట్లో ఉంటుందని చేపించాలి. 1930 చేపించేస్తే ఎట్లా జరిగిందామంటే అడిగి మొత్తం రాసుకుంటారు. దాని తర్వాత చేస్తారు. మళ్ళీ మన డబ్బులు మనం వాపసు రావడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఆ లింక్ ఆయన ఏమైంది మళ్ళీ తర్వాత ఆ రోజు ఏం చెప్పలే మా బావ, మళ్ళీ వచ్చినాక 10 రోజులతో అయినా ఏదో చేస్తుంటావా లేకుండా పోవంటే ఎల్లుండి ఒక లింక్ వచ్చింది, ఏదో వచ్చింది వాట్సాప్ లో ఒక లింక్ వస్తుంది. లింక్ అంటే అది బ్లూ కలర్ మెసేజ్ వస్తుంటే బ్లూ కలర్ లింక్ కూడా వస్తుంది. నీళ్ళ రంగులో లింక్ వస్తే అండర్లైన్ చేసి ఉంటుంది. దాన్ని ఒత్తుతే కథం అయిపోయి మీ ఫోన్ అంతా వాడు చూసుకుంటాడు. మనకు పని చేయదు ఫోన్. అంటే ఇది కాదు, ఈ మామూలు కీబోర్డ్ కాదు, ఈ ఆండ్రాయిడ్ ఫోన్ అంటది కదా, డిజిటల్ టచ్ ఫోన్ వల్ల ఈ ప్రాబ్లం బాగా వస్తుంది మనకి. కనుక ఏదైనా అట్లాంటి లింకులు వస్తే మాత్రం మనకి తెలియకుండా ఎవరైనా పంపిస్తే మాత్రం చేయకండి. ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే, అన్న నేను బై మిస్టేక్ నా ఫోన్ కు రీఛార్జ్ చేయబోయి నీ ఫోన్ కు రీఛార్జ్ చేసిన అంటాడు. 300 రూపాయలు నా ఫోన్ కాకుండా నీ ఫోన్ కి వచ్చింది, ఏదైనా రిటర్న్ చేయంటాడు. ఆయన ఫోన్లే చెప్తున్నాడు అంతే. కానీ ఆ పెద్ద ప్రాసెసర్ మీ ఫోన్లకి పైసా ఇవ్వగానే మీరంతా క్యాప్చర్ చేసి చూసుకుంటాడు. మొత్తం నీకు లింక్ పంపిస్తా, నేను నాకు ఇంత కొట్టండి అంటాడు. మన డేటా మొత్తం, మన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్, పేరు, భార్య, భర్త, అందరి పేర్లు తెచ్చిపోతాయి ఆయనకి. మన పాస్వర్డ్ ఏముంది, మెయిల్ ముద్ర, అవన్నీ డిజేబుల్ చేసేస్తాడు. మన దగ్గర ఫోన్ల నుంచి బ్యాంకింగ్ అవుతుంది కదా, అది అనేబుల్ చేసుకోవడానికి డబ్బులు తీసేస్తాడు ఖాతానికి. కనుక ఇలాంటివన్నీ చేసుకోకుండా ఉండడానికి కూడా మీరు కూడా అప్పుడప్పుడు బ్యాంక్ వెళ్ళిరండి దయచేసి. ఓకే, ఇంకా క్రాప్ లోన్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారైనా? క్రాప్ లోన్ లేదంటే